హలో ఎవ్రీవన్. ఆషాఢం అయితే వచ్చింది, వెళ్ళిపోతుంది కూడా యాక్చువల్గా. అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేసి కూడా కొన్ని రోజులు అవుతుందండి. మేము పెట్టుకున్నాము గోరింటాకు, కానీ ఇది అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట, ఆషాఢ మాసంలో కనీసం ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పేసి. కొన్ని చోట్ల అయితే 5 సార్లు ఆషాఢం 5 సార్లు అని ప్రాస కలిపేసి ఇట్లా చెప్తుంటారు. కానీ నిజానికి నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు మా ఊరు ఉందనుకోండి, నేను పల్లెటూరు పుట్టింది పెరిగింది. అయితే అక్కడ వచ్చేసి ఈ సీజన్లో నాట్లు వేయడము, నాట్లు ఈ టైంలో పడతాయి అనమాట. వరినారు వేయడం అనేది అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే, దాన్ని అన్ని మడులు పోసి, ఆ మడులకి ఎప్పుడు తడిగానే ఉంటాయి. వరి మడులు ఎప్పుడు కూడా నేల ఎప్పుడు నిండు నీళ్ళతోనే ఉంటుంది, ఎందుకంటే వరికి నీరు ఎక్కువ కావాలి కాబట్టి. ఆ మడుల్లోనే పనులు చేస్తూ ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి. అప్పట్లో మనకి ఏంటంటే ప్రాపర్ అనేది వ్యవసాయమే కాబట్టి ఆ నీళ్ళల్లో ఎక్కువ ఉండి ఏమయ్యేదంటే కాళ్ళకి పగుళ్ళు, అలాగే అక్కడ జలగలని, వాటర్లో ఉండే పురుగులు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉండేవి కాళ్ళనేది. అయితే వాటి నుంచి ఉపశమనం కోసం ఒకటైతే, రెండవది ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి పాకకుండా ఉండటం కోసం గోరింటాకు పెట్టుకోమని పెద్దవాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో. మేబీ నేను అదే అనుకుంటున్నాను రీజన్ బిహైండ్ దిస్, పెద్దవాళ్ళు చెప్పింది. ఏదేమైనా కానీ ఈ గోరింటాకు అనేది పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. మనకి కాళ్ళ నొప్పులు తగ్గడం, కలర్ కోసం అందరూ పెట్టుకుంటారు, బట్ కలర్ కాదండి. మనకి కాళ్ళు పగుళ్ళకి, ఇన్ఫెక్షన్స్ ఇవి అనేవి బాడీ లోపలికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే మనకి కాళ్ళ నొప్పులు, మనకి తీపులు వస్తుంటాయి కదా కొంతమందికి, వాళ్ళకి తగ్గిపోతుంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే అరికాళ్ళకి కనుక అప్లై చేసుకున్నారంటే, ఆ కాళ్ళ నుంచి మనకి ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటారు కదా, జిమ్ అని లాగుతున్నట్టు, కాళ్ళతో నడవలేనట్టు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనట్టు ఉంటుంది కదా, అది ఫీల్ అవ్వకుండా ఉంటారు. మేమైతే ఇది ఊరు వెళ్ళినప్పుడు కోసుకున్నాం మొత్తం చక్కగా. దాన్ని ఇక్కడికి వచ్చినాక నేను మిక్సీ పట్టి అందరం పెట్టుకున్నాం, నేను మా పిల్లలు. ఇదిగోండి మా చేతులన్నీ చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ విత్ మై సెల్ఫ్ లలిత.